కీర్తన చదువుకున్న పిల్లరా, మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలుడై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలుడై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తమ దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను, నావు పాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగదొక్కెదవు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కదమ సింహములను, భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతని గణపరచెదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతను గణపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండదను, అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడైండదను, అతను విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. దేవుని వాక్యం విందాం పిల్లరా. దర్జనలో ప్రభుదాసంకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రియమైన వాళ్ళారా, ప్రభునామములో మీకు ఈ ప్రాతకాలములో వందనములు, శుభములు తెలియపరుస్తున్నాను. నిర్గమకాండం 15వ అధ్యాయం 20వ వచనం నుండి మనం 26వ వచనం వరకు చదువుకున్నాం. ఎక్సోడస్ చాప్టర్ 15 ఫ్రమ్ వర్సెస్ 20 to 26. మరియు అహరోను సహోదరియు ప్రవక్త్రయునగు మిరియాము తంబూరును చేత పట్టుకొని స్త్రీలందరూ తంబులతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తిపాడాను. యెహోవాను గానం చేడి ఆయన మిగులు అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును సముద్రమును ఆయన పడద్రోసెను. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్లి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరి, మారా నీళ్లు చేదైనవి కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయారు. అందువల్ల దానికి మారా అను పేరు కలిగింది. ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సణుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపాను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయి. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగముల్లో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని. ప్రార్థన. ప్రేమగల ప్రభువా,
మీకు వందనములు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ప్రాతకాలం ఈ ధ్యానం మా కొరకు దీవించుము. ఆసక్తిగా పట్టుదలతో మీ లేఖనాలను ధ్యానించేటటువంటి తమ మనస్సులను, తమ ఆత్మలను మీ వాక్యముతో నింపుకునేటటువంటి మీ బిడ్డలు, వారి కుటుంబాలు బలపరచుము, దీవించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నిర్గమకాండం 15వ అధ్యాయం ఇశ్రాయేలీయుల యొక్క విమోచన గీతం, లేక మోషే పాట, లేక సముద్రము దగ్గర పాట, సాంగ్ ఆఫ్ ద సీ. 20-21 వచనాల్లో మిరియాం తాను కూడా చాలా ఎక్సైటెడ్ గా తనతో ఉన్నటువంటి స్త్రీలతో ఆమె ప్రవక్త్రి అని వ్రాయబడి, వారు కూడాను చాలా సంతోషంగా కోరస్ పాడారు. మొదటి వచనంలో యెహోవాను గూర్చి గానము చేసేదను అన్నది ఇక్కడ యెహోవాను గానము చేయుడి. మిగిలిన వచనాలు, మిగిలిన లైన్లు, ఆయన మిగులు అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతును సముద్రములు ఆయన పడద్రోసెను. గానము చేయుడి, ఇట్ ఇస్ ఎన్ ఎంకరేజ్మెంట్ టు సింగ్ అండ్ ప్రైజ్. కనుక దేవుని ఆరాధించి స్తుతించడం కొరకైనటువంటి ప్రోత్సాహం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్లి దానిలో 3 దినములు నడిచారు. బహుశా ప్రజలందరి మనస్సుల్లో ఇక ఎర్ర సముద్రము అవతలి ఒడ్డు దగ్గర క్యాంప్ వేసుకుని ఉండటం మంచిది కాదేమో అనేటటువంటి భావన వారి మనసులో వచ్చి ఉండవచ్చు. రెండవది, దేవుడు వారిని ముందుకు నడిపించాలి, ముందుకు తీసుకుని వెళ్ళాలి. సముద్రం దగ్గర నుండి అవతల ఒడ్డుకు వెళ్ళినటువంటి వారు 3 దినములు నడిచిరి అని వ్రాయబడి ఉంది. రోజుకు కొద్ది మైళ్ళు వారు నడిచి ఉంటారు. కొద్ది మైళ్ళు, ఎందుకంటే వృద్ధులు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, అలాగూ చిన్నపిల్లలు ఉన్నారు, పురుషులలో వయస్కులు, అన్ని ఏజ్ గ్రూప్స్ ఉంటూ ఉన్నారు. కనుక అందరూ నడవగలిగినటువంటి స్పీడ్తోనే మోషే వారిని నడిపిస్తూ వచ్చాడు. 3 దినాలు వారు అరణ్యంలో నడిచారండి. అరణ్యం అంటే ఇప్పుడు మనం చూసేటటువంటి పెద్ద పెద్ద థిక్ ఫారెస్ట్ కాదు. ఆ ప్రాంతాల్లో ఉండేవి చాలా చిన్నవి అరణ్యాలు అని చెప్పాలి. అయితే అక్కడ పరిస్థితి, అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. ఒక అద్భుతమైనటువంటి సంఘటన వెనుక జీవితంలో ఖచ్చితంగా ఒక పరీక్ష వస్తుంది. గుర్తుంచుకుందాం. ఇశ్రాయేలీయులకు దేవుడు ఒక పరీక్ష పెట్టనుద్దేశించాడు. వారు అంతకు మునుపు నైలు నది నీరు తాగేటటువంటి వారు. ఐగుప్తులో ఉన్నప్పుడు నైలు నది నీరు తాగేటటువంటి వారు కానివ్వండి, ఐగుప్తీయులు కానివ్వండి. దేవుడు ఐగుప్తును తెగులతో డీల్ చేయటం ప్రారంభించినప్పుడు నిర్గమకాండం 7వ అధ్యాయములో 24వ వచనం, అయితే ఐగుప్తీయులందరూ ఏటి నీళ్లు త్రాగలేక త్రాగు నీళ్ల కొరకు ఏటి ప్రక్కలను త్రవ్విరి అని వ్రాయబడింది. వారు నైలు నది నీటిని త్రాగేటటువంటి వారు. వారికి మరి ఎక్కడైనా సరే పట్టణాలు వారికి సప్లై చేయబడేటటువంటి మంచి నీటిని బట్టి మనుషులు చాలా సంతోషిస్తూ ఉంటారు. హైదరాబాద్లో మంజీరా వాటర్, కూకట్పల్లి ప్రాంతాల్లో మంజీరా వాటర్, అలాగే రాజమండ్రిలో గోదావరి కనిపిస్తుంది. విజయవాడ దగ్గర కృష్ణానది నీటిని గురించి మనం మాట్లాడుకుంటాం. అయితే నీరు చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు బాటిల్ మినరల్ వాటర్ వచ్చిన తర్వాత వ్యక్తులు ఒక స్టాండర్డ్ టైప్ ఆఫ్ వాటర్ వాడటానికి, ఇంకా కొంతమంది విటమినైజ్డ్ వాడటానికి అలవాటు పడ్డారు. కొన్నిసార్లు వారు అలవాటు పడినటువంటి నీరు టేస్ట్ డిఫరెంట్ వాటర్ వాడవలసి వచ్చినప్పుడు నీరు బాగలేదు, దప్పి తీరటం లేదు, చప్పగా ఉంది అని ఇటువంటి కామెంట్స్ మనం వింటూ ఉంటాం. వీరు 3 దినాలు నడిచారు. 23వ వచనంలో మారా నీళ్లు చేదైనవి. నీరు కనిపించినప్పుడు మారాకు వారు వెళ్ళినప్పుడు సంతోషపడి నీరు త్రాగటానికి వెళ్ళి ఉంటారు. అయితే
తాగుతూ మొదలుపెట్టినప్పుడు చాలా బిట్టర్గా ఉన్నాయి. నీరు ఇప్పుడైతే మనం బాయిల్ చేసి వాడుతూ ఉంటాం చాలా మంది తమ గృహాల్లో. అలాగే ప్యూరిఫై చేసి ఇంకా ప్యూరిఫై చేసినటువంటి ప్యూరిఫైడ్ వాటర్ వాడుతూ ఉంటారు ఎన్నో రీతులుగా. కొందరు నీటికి చాలా ప్రాముఖ్యత ఉన్నది ఆరోగ్యములో అనేది ఇటీవలి కాలంలో మనుషులకు గ్రహింపు కలిగింది. ఆరోగ్యము మంచి నీటిని త్రాగటంలో ఉన్నది అని. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఏదైనా దేశానికి వెళుతూ ఉంటే ఆయనకు వంట చేసేటటువంటి చెఫ్సే కాకుండా ఆయన వాడబోయేటటువంటి మంచినీళ్లు కూడా ఆ దేశానికి ముందుగానే తీసుకుని వెళ్తారు ఆ స్టాఫ్. జ్ఞాపకం పెట్టుకోనండి, అంత మెటిక్యులస్ కేర్ వారు తీసుకుంటూ ఉంటారు. నీటికి మనం ఈ కాలంలో చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. అయితే నీరు ప్రాణాధారం. ఆహారం కంటే కూడాను నీరు చాలా అవసరమైంది మనిషికి. గాలి, ఆ తర్వాత నీరు, ఆ తర్వాత ఆహారం ప్రాముఖ్యమైనవని మనం ఎరుగుదాం. ఇక్కడ నీటి సమస్య కలిగింది. చేదైన నీళ్లు. వారు అలసిపోయి ఉన్నారు, వారు దప్పికొని ఉన్నారు. అయితే వారి దప్పి తీరటం లేదు సరిగదా. చేదైన నీరు వారు త్రాగలేరు. చేదైన నీరు వారు త్రాగలేరు. అందుకే ఆ స్థలానికి మారా అనేటటువంటి పేరు వచ్చింది. మారా అంటే చేదు, బిట్టర్. దేవుడు ఒక సంతోషకరమైన అనుభవం తర్వాత ఒక చేదు అనుభవం కొందరి జీవితాల్లో ఎలవ చేస్తాడు. ఈ చేదు అనుభవంలో వారి విశ్వాసము ఎలా ఉన్నది, వారి విధేయత ఎలా ఉన్నదో దేవుడు పరీక్షిస్తాడు. ఇప్పుడు 24వ వచనం నిర్గమకాండం 15:26. ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సణుగు కొనగా. వీరే కదా చాలా సంతోషంగా పాటలు పాడారు, చాలా సంతోషంగా దేవుని మహిమను చూచారు. ఇంకా వీరి యాత్రలో మేఘం ఉంటూనే ఉన్నది. పైన పగలు వారు మేఘస్తంభాన్ని చూస్తూనే ఉన్నారు. అయినా వారిలో సణుగుడు ప్రారంభమైంది. నూతన నిబంధనలో చూస్తాం, పౌలు భక్తుడు అంటాడు, వారు సణిగి నశించారు. సనగటం, మర్మరింగ్ చాలా భయంకరమైనటువంటి వైరస్. ఒకరి నుండి ఒకరికి వ్యాపించేటటువంటి వైరస్. వారు సనగటం మొదలుపెట్టారు. డైరెక్ట్గా దేవుణ్ణి అనలేక, మోషేను అనలేక మేమేమి త్రాగుదుము అని సనగటం మొదలుపెట్టారు. ఇప్పుడు మోషే చేసినటువంటి కార్యం, అతడు యెహోవాకు మొరపెట్టాను. ఆర్గ్యూ చేయలేదు వారితో. దేవుడు చెప్పాడు, నేను చేశాను, మీరు నా మీద ఎందుకు సణుగుతారు అని చెప్పి మోషే వారితో ఆర్గ్యుమెంట్ పికప్ చేయలేదు. సహజంగా మనమైతే సమస్యల్లో మనం ఆ సమస్యకు సొల్యూషన్ కనుగొనటానికి బదులు ఆ సమస్యను మనం ఇంకా పెద్దది చేసుకుంటూ ఉంటాం. దానికి మనం నెగటివ్గా రియాక్ట్ అయ్యి పెద్దది చేసుకుంటూ ఉంటాం. మోషే మొరపెట్టడం మొదలుపెట్టాడు. మోషే ఎప్పుడైతే మొరపెట్టాడో దేవుడు ఒక విషయాన్ని తనకు చూపించాడు. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపాడు. మన జీవితాల్లో ఒక సమస్య మనకి ఎదురైతే ప్రార్థన చేస్తూ ఉండాలి. మనం అనుకున్నంత త్వరగా లేక వెంటనే దేవుడు సొల్యూషన్ చూపించకపోవచ్చు. కానీ ప్రార్థించుట, మొరపెట్టుట భక్తుని యొక్క విధి. ఇది మనం నేర్చుకోవలసినటువంటి మంచి పాఠం. దేవా ఏం చేయమంట? ఆయన మోషే నీ కర్ర సముద్రం వైపు చాపమన్నాడు, చేయి చాపమన్నాడు. దేవుడు అద్భుతం చేశాడు. మరి ఇప్పుడు దేవుడు ఈ అద్భుతం చేయబోతూ ఉన్నాడు. మోషే దేవుని వైపు చూస్తూ
దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉన్నాడు. కొన్ని మార్లు మనకు ఏదో ఒక మూలం నుండి ఏదో ఒక చిన్న పరిష్కారం, స్మాల్ సొల్యూషన్ కనిపించినట్టు ఉంటుంది. మనకు అర్థం కాదు, ఇంత పెద్ద సమస్యకు ఇంత చిన్న సొల్యూషన్ సరిపోతుందా అని మనకు డౌట్ వస్తుంది. ఒక చెట్టు కనబడుతూ ఉన్నది, దేవుడు ఒక చెట్టు చూపిస్తూ ఉన్నాడు. మోషేకి అర్థమైంది, ఈ చెట్టును తీసుకుని వెళ్ళి నేను ఆ నీళ్లలో వేయాలి, ఆ ఊటలో వేయాలి, లేక మారాలో అక్కడ ఆ నీళ్ళ దగ్గర నేను ఆ చెట్టును వేయాలి అని తనకు అర్థమైపోయింది. కనుక ఆ నీటి ఊట దగ్గరకు వెళ్ళి తాను దేవుడు చూపించినటువంటి చెట్టు దానిని అక్కడ ఆ నీళ్లలో కలిపాడు. అది ఆ నీళ్లలో వేసిన తరువాత అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయి. సో మన సమస్యలకు దేవుని దగ్గర జవాబు ఉన్నది. కానీ మనం నిమిషాల్లో, సెకండ్లలో అనుకున్న వెంటనే రాకపోవచ్చు. ప్రజలు వారు మోషే మీద సణుక్కున్నారు. అసలు దేవుడు ముందే ఇన్ని అద్భుతాలు చేసినటువంటి దేవుడు ఆ నీటిని ఎందుకు మార్చి మారాకు వారిని తీసుకుని వెళ్ళలేదు, ఆ స్థలానికి వారిని తీసుకుని వెళ్ళలేదు? ప్రకృతిలో ఆ నీరు అక్కడ అది బిట్టంగా ఉన్నటువంటి నీరు, ఆ స్థలం అటువంటిది. దేవుడు ఇప్పుడు దాన్ని మార్చబోతూ ఉన్నాడు. ముందే ఎందుకు మార్చలేదు? అది దేవుని పద్ధతి కాదు. మోషే మొరపెట్టాలి, దేవుడు చూపించాలి. ఆ తర్వాత మోషే ఆ చెట్టు కొమ్మలు విరిచి ఆ నీళ్లలో వేయాలి. ఇప్పుడు నీరు మారాలి. గమనించండి, ప్రతిదానికి ఒక క్రమం, ఒక ప్రాసెస్, ఒక పద్ధతి ఉంటుంది. దేవుడు కొన్ని కార్యాలు చేయాలి అంటే మానవుని భాగం ఉన్నది, దేవుని భాగం ఉన్నది. దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. 26వ వచనంలో నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని చక్కని వాగ్దానం దేవుడు వారికి ఇచ్చాడు. సంవత్సరంలో ప్రవేశించేటప్పుడు న్యూ ఇయర్ ప్రామిసెస్ లో ఈ ప్రామిస్ మనం పికప్ చేస్తూ ఉంటాం కొందరు. అయితే ఇది షరతులతో కూడినటువంటి వాగ్దానం. గుర్తుంచుకుందాం, 3 షరతులు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. 26వ వచనం, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల. ఒకటి, వినాలి, దేవుడు చెప్పిన మాటలు వినాలి. రెండోది, మనం చేసేది మన దృష్టికి కాదు, దేవుని దృష్టికి ఎలాగున్నదో అది న్యాయంగా ఉన్నదా, చేయదగినదేనా, అటువంటి కార్యాలు చేయాలి. తరువాత దేవుడు ఇచ్చేటటువంటి ఆజ్ఞలు, దేవుడు ఇచ్చేటటువంటి కట్టడలు, ద లాస్, LAWS, లాస్ అండ్ ప్రిసెప్ట్స్, దేవుడు ఇచ్చేటటువంటి ఆజ్ఞలు, కట్టడలు, వాటిని అనుసరించి నడుచుకోవాలి. పరలోక దేవుడు మనందరి క్షేమం కొరకు చాలా శ్రేష్టమైనటువంటి, ఖచ్చితమైనటువంటి నియమాలు ఆయన తన గ్రంథంలో వ్రాయించి పెట్టాడు. తన కట్టడలు, ఆయన ఏర్పరిచినటువంటి విధులు, మనుషులు ఇలాగూ ప్రవర్తించాలి, ఇలాగూ ప్రవర్తించకూడదు, ఇలాగూ చేయాలి, ఇలాగూ చేయకూడదు. ఆయన ఇచ్చినటువంటి విధులను పాటిస్తే అప్పుడు దేవుడు మనకు ఐగుప్తీయుల రోగాల్లో, జబ్బుల్లో ఏది రానివ్వనన్నాడు. నేను ఐగుప్తీయులో కలుగు చేసిన రోగములను ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవా నేను. ఒకవేళ బాధ కలిగిన, అనారోగ్యం కలిగిన బాగు చేస్తానని
దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఇది కండిషనల్ బ్లెస్సింగ్ అంటారు. నేను నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను దేవా, నాకే ఇబ్బంది కలగకుండా అనారోగ్యం వాటిల్లకుండా నీవు కాపాడాలి అంటే కుదరదు. కొన్ని దీవెనలు ఖచ్చితంగా మనము దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు పాటించడంతో లింక్ అయి ఉన్నాయి. ఈ విషయాన్ని మనం మరచిపోకూడదు. ఇక్కడ చెట్టు ఆ నీళ్ళలో వేసినప్పుడు ఆ నీళ్లు మధురంగా మారి ఆ చెట్టు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. శిలువ మానవుని పాపమునకు పరిహారం. శిలువ వైపు చూచినప్పుడు మన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. శిలువ ఏం చేస్తుంది? నీలో దైవిక స్వభావాన్ని పెంపొందింపచేస్తుంది. మొదటి ఆదాము నుండి వచ్చినటువంటి ఆ పాపపు స్వభావాన్ని మార్చివేసి దైవిక స్వభావంలోనికి మార్చివేస్తుంది. కొంతమందిని చూచినప్పుడు అలాంటి వ్యక్తి ఎలా మారిపోయాడు, ఒకప్పుడు ఎలా ఉండేవాడు, ఎంత భయంకరంగా ఉండేవాడు. కొంతమందికి చాలా భయంకరమైనటువంటి తిట్టేటటువంటి నోరు ఉంటుంది. వారు మారు మనసు పొందిన తర్వాత వారు ఇంకెవరిని తిట్టలేరు. వారిని చూచిన వారు అంటారు, ఒకప్పుడు ఈయన నోటి ముందు ఎవరు నిలబడేవారు కాదు, భయంకరంగా తిట్టేటటువంటి వాడు. ఈ వ్యక్తి ఎంత మారిపోయాడు. కొందరు దొంగతనం చేసేవారు ఉంటారు, ఇంకా కొందరు అక్రమ కార్యాలు చేసేవారు ఉంటారు. యేసు ప్రభు వారి జీవితాలను మార్చివేసిన తరువాత చూచినటువంటి వారు అంటారు, ఎంత అద్భుతమైనటువంటి మార్పు, ఈ వ్యక్తి ఎంత మార్పు చెందాడు అని చెప్పి లోకం ఆశ్చర్యపోతూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు నీ అంతరంగంలోనికి వచ్చినప్పుడు, నీ హృదయంలోనికి వచ్చినప్పుడు, ఆ చెట్టు ఎలాగైతే నీళ్ళలో వేయబడినప్పుడు నీళ్లు మధురమైనవో, చేదైనటువంటి బిట్టరుగా ఉన్నటువంటి నీ స్వభావం తీపి అయినటువంటి లేకుంటే మంచి స్వభావంగా, మధురమైనటువంటి స్వభావంగా యేసుక్రీస్తు ప్రభు శిలువను బట్టి మార్చబడుతుంది. ఈ మాట మనం జ్ఞాపకం పెట్టుకున్నాం. వాగ్దాన దేశంలో టూర్కి వెళ్ళినటువంటి వారు ఈ స్థలానికి వచ్చినప్పుడు మారా దగ్గర ఉన్నటువంటి వాటర్ ఆ టేస్ట్ చూచినప్పుడు అవి చాలా ప్రత్యేకమైనవిగా ఉంటాయట. విటమినైజ్డ్ వాటర్ వలె ఉత్సాహాన్ని కలిగించేటటువంటి వాటర్గా ఉంటాయి అని చెప్పబడి, కనుక ఆ నీటిని దేవుడు స్వస్థపరిచాడు, ఆ నీటిని దేవుడు బాగు చేశాడు. దేవుడు మన హృదయాలను సరిచేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మన హృదయంలో ఉన్నటువంటి పాప సంబంధమైనటువంటి చేదును ఆయన తీసివేసి తన పవిత్రత మనలో ఉంచటానికి, తన స్వభావంలోనికి మనం మార్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మనము నయోమి జీవితంలో ఆమె మోయాబు దేశంలో కాపురం ఉండటానికి భర్తతో కుమారుడితో వెళ్ళి నష్టపోయి తిరిగి తన కోడలు రూతుతో బెత్లెహేముకు వచ్చినప్పుడు ఆమె చూచిన వారు ఈమె నయోమి కదా అన్నప్పుడు ఆమె అన్నది, నన్ను మారా అనండి. అంటే చేదు నా జీవితంలో నేను ఎన్నో కష్టాలు అనుభవించాను. అయితే కృపగలిగినటువంటి దేవుడు ఆ వృద్ధాప్యంలో కూడా ఆమెకు నెమ్మది ఇచ్చాడు, ఆమెకు ఆదరణ ఇచ్చాడు. కొన్ని మార్లు నీ రెస్టోరేషన్ 100% ఉండకపోవచ్చు, కానీ దేవుడు ఆదరణ ఇస్తాడు, నెమ్మదిస్తాడు. అదే యోగు భక్తుల విషయంలో దేవుడు 100% రెస్టోర్ చేయటమే కాదు, తన ఆస్తిని 200%గా దేవుడు మల్టిప్లై చేశాడు. ఆస్తి పోయింది, తరువాత బిడ్డలు పోయారు, ఆరోగ్యము పోయింది కదండి. ఇప్పుడు ఆయన భార్యను మాత్రం దేవుడు ఉంచాడు. ఎందుకంటే ఎవరైతే వచ్చి దేవుని దూషించి మరణంక అని భార్య సెలవిచ్చారో ఆ భార్య ద్వారానే దేవుడు తర్వాతి కాలంలో సంతానాన్ని ఇవ్వాలని ఉద్దేశించాడు. ఇంకో విధంగా చెప్పాలంటే ఆమె బిట్టరు బెటర్ అయింది. కొన్ని మార్లు బిట్టర్గా ఉన్నటువంటి వారిని దేవుడు బెటర్గా మార్చగలడు. దేవుడు సాటి అయిన సహాయంగా ఇచ్చాడు స్త్రీకి. అయితే యోబు యొక్క భార్య
ఆమె చాలా బాధతో ఉన్నది. దేవుని దూషించు, అప్పుడు దేవుడు నీకు మరణం ఇస్తాడు, ఇంత శ్రమ అనుభవించడం కంటే అని లోకరీతిగా ఒక ఉచిత సలహా భర్తకి ఇచ్చింది. అదే నోటితో దేవుని స్తుతించేటట్లుగా ఆమె జీవితంలో మరలా ఆమె ద్వారానే దేవుడు సంతాన ప్రాప్తిని అనుగ్రహించాడు. ఎంతమందిని పోగొట్టుకున్నారో అంతమందిని తిరిగి పొందారు. ఆస్తిని దేవుడు రెట్టింపు చేశాడు. దేవుడు బిడ్డలను 100%, ఆస్తినేమో 200% రెస్టోర్ చేశాడు. దేవుడు కొందరి జీవితాల్లో రెస్టోరేషన్ చేసి వారిని ఆదరించేటటువంటి దేవుడుగా, వారి ద్వారా మహిమను పొందేటటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. మన జీవితాల్లో మారా గూర్చి మనం మాట్లాడుకుందాం. మనం పాడుతూ ఉంటాం, మార్చబడు నాదు మార మధురముగా అని. పాడటం చాలా ఈజీయే గాని మారా అనుభవంలో నుంచి వెళ్ళవలసి వచ్చినప్పుడు మాత్రం మనిషి తట్టుకొనలేడు. గుర్తుంచుకుందాం. సాతాను నీ ప్రక్కనే చేరి నీవెంత భక్తిగా ఉన్నావు, దేవుడు నీకు ఎంత కష్టం రానిచ్చాడు అని దేవుని పైన నీ మనస్సు ఆనుకోకుండా, ఆధారపడకుండా నిన్ను డీవియేట్ చేయడానికి సాతాను యత్నిస్తుంది. జ్ఞాపకం పెట్టుకో. దేవుని ప్రేమ నుండి నువ్వు తొలగిపోయేటట్లు, దేవుడు నీ పట్ల చూపించేటటువంటి కృపను అపార్థం చేసుకునేటట్లు, ఆయన ప్రేమను అపార్థం చేసుకునేటట్లు, కొన్ని మార్లు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేటట్లు నిన్ను చేస్తుంది. జాగ్రత్త సుమ. మానవుని జీవితంలో శ్రమలు, మానవుడు శ్రమానుభవానికి జన్మిస్తూ ఉన్నాడు. శ్రమలు వస్తాయి. అయితే శ్రమల్లో నిలిచి తిరిగి మరలా రెస్టోర్ అవటం దేవుని దయగలిగినటువంటి చిత్తం. కొన్ని మార్లు కొంత మటుకు దేవుడు ఆదరణ ఇచ్చి వ్యక్తులను కృంగిపోకుండా, నశించిపోకుండా నిలవబెడుతూ ఉంటాడు. అనేక మంది దేవుని విశ్వసించినటువంటి వారి జీవితాల్లో శ్రమలు మనం చూస్తూ ఉంటాం. ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఈ ముళ్ళు, ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ కష్టం, ఎందుకు ఈ చేదు? వారు సిలువ వైపు చూచి తమ బాధను అధిగమించడానికి. భక్తుడు ప్యారీ డిమాంటీ గారి జీవిత చరిత్రలో వ్రాయబడినటువంటి మాట. ఆయనకు ఒక కాలు యాంపిటేట్ చేశారు. మోకాలి పై వరకు దాన్ని కట్ చేశారు. ఆయన కోయంబత్తూరులో పనిచేసే కాలంలో ఆయనకు ఒక బిరుదు ఉండేదట, ద బెస్ట్ డ్రెస్డ్ మ్యాన్ ఇన్ కోయంబత్తూర్. కోయంబత్తూరులో చాలా చక్కగా డ్రెస్ చేసుకునేటటువంటి వ్యక్తి, ఆంగ్లో ఇండియన్. ఎప్పుడు టక్ చేసుకుని, బహుశా కోట్ కూడా వేసుకునేవారేమో కొన్ని మార్లు. చాలా నీట్గా ఉండేటటువంటి వారు. అటువంటి వ్యక్తి తనకు ఒక లెగ్ యాంపిటేట్ అయిన తర్వాత లుంగీతో ఉండవలసి వచ్చింది. వీల్ చైర్కు పరిమితం కావాల్సి వచ్చింది. తను ప్రార్థన చేశాడట దేవునికి, దేవా నేను ఎందుకు ఈ పరిస్థితిలోకి వచ్చాను అని దేవుణ్ణి అడిగితే దేవుడు అన్నాడట, నీవు ప్రార్థన చేసేవు కదా అన్నాడట. ఈయనకు ఆశ్చర్యం అనిపించింది. దేవా ఎప్పుడు ప్రార్థించాను అంటే, నువ్వు ప్రార్థన చేసేవి గుర్తు చేసుకో, నా శ్రమలలో పాలివాడవయ్యేటటువంటి అనుభవం నీకు కావాలని నీవు అడిగేవు కదా, నా శ్రమలలో పాలివాడయ్యేటటువంటి అనుభవం. యు వాంటెడ్ టు టేస్ట్ ద బిటర్నెస్. శ్రమంలో పాలివాడవటం. యేసుక్రీస్తు ప్రభు పొందినటువంటి శ్రమలలో మనం కూడా పార్టేకర్స్ అవటం. నీవు ప్రార్థన చేసావు, నీవు అడిగినందుకే
నేను ఈ దశలో జీవిత చివరి సంవత్సరాల్లో ఆ గొప్ప శ్రమ ఆయన మీదికి రానిచ్చాడు. కొంతమంది తమ జీవితంలో సడన్ డిజాస్టర్లో నుండి వెళ్ళవలసి వస్తుంది. భయంకరమైనటువంటి డిజాస్టర్. ఎందుకు 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 మనకు జవాబు దొరకదు. కొన్ని మార్లు ప్రభు అంటాడు, మీరు నా శ్రమలలో పాలివారు కావాలి అని, నా స్వభావం మీలో ఇంకా ఏర్పడాలని మీకు ఈ శ్రమ రానిచ్చాను అంటాడు. దైవజనుడు ఆ జవాబు పొందిన తర్వాత సిలువ బహుశా తనకు అర్థమైనంతగా మిగిలినటువంటి మనకు అర్థం కాదు. ఎందుకంటే ఆ శ్రమానుభవము బహు అరుదైనటువంటి అనుభవం, బహు కష్టతరమైనటువంటి అనుభవం. సంవత్సరాలు వారు వీల్ చైర్కు పరిమితం కావాల్సి వచ్చింది. తన జీవితంలో చివరి సంవత్సరాలన్నీ చాలా లిమిటెడ్గా తాను మూవ్ కావాల్సి వచ్చింది. ఒక దినం ఆ వీల్ చైర్లో 4 డాలియర్ రోడ్, వేపేరి, చెన్నై, ఆయనను బయట నడవలోనికి కొంచెం తీసుకుని వచ్చి ఓపెన్ స్కై కనిపించేటట్లు ఆ వీల్ చైర్ ఇచ్చినప్పుడు తాను అన్నారు, చాలా మాసాల తర్వాత ఆకాశాన్ని నేను చూడగలుగుతూ ఉన్నాను అన్నారు. ఆ మాట ఎలా ఉంటుందో ఊహించుకోండి. చాలా మాసాల తర్వాత ఆకాశాన్ని నేను చూడగలుగుతూ ఉన్నాను. ఐఎమ్ ఏబుల్ టు లుక్ ఎట్ ద స్కై అన్నారు. అంటే అంత మటుకు ఇండోర్స్లోనే ఉన్నారన్నమాట. మాసాలు మాసాలు. మన జీవితాల్లో మనకు కలిగేటటువంటి శ్రమల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వభావం మనలో రూపొందించడానికి కొందరిని మహాశ్రమంలో నుండి సహా ప్రభు తీసుకుని వెళతాడు. అయితే సిలువ కోణంలో నుండి చూచినప్పుడు ప్రభు సిలువను తలంచుకుంటే మాత్రమే అటువంటి శ్రమను దేవుని బిడ్డలైనటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారు సహించుకోగలరు. జ్ఞాపకం పెట్టుకుందాం. దేవుడు ఎవరికి రాణిస్తాడు ఆ శ్రమ అంటే ఎవరు సహించగలరో, భరించగలరో దానిని బట్టే దేవుడు ఆ శ్రమను సహా రాణిస్తాడు. ఇక్కడ ఇశ్రాయేలీయుల జీవితంలో వీరికి మాత్రం ఇది ఒక పెద్ద పరీక్ష. వీరు సణుగుతారా సణగరా, వీరు సణుగుతారా సణగరా, వీరు మోషే మీద ఎలా రియాక్ట్ అవుతారు, నాయకత్వం పైన ఎలా రియాక్ట్ అవుతారు అనేది దేవుడు వారికి పెట్టదలిచినటువంటి టెస్ట్. దేవుని మాటలు వింటారా లేదా, అక్కడ వారిని పరీక్షించి, 25వ వచనం చివరి భాగం, అక్కడ వారిని పరీక్షించి. దేవునితో నడవటం, భక్తి కలిగి జీవించటం, విశ్వాస యాత్ర. మనం అద్భుతాలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ గౌరవము, మెప్పు అన్నీ పొందటం అని కొందరు అనుకుంటూ ఉంటారు. కొన్ని మార్లు దేవుడు అద్భుతాలు చేస్తాడు. వారి పక్షంగా దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చాడు. అది అద్భుతం కాదా? వారి పైన పిల్లర్ ఉంటూ ఉన్నది, పిల్లర్ ఆఫ్ క్లౌడ్. రాత్రిపూట అదే పిల్లర్ ఆఫ్ ఫైర్ గా మారిపోతూ ఉన్నది. అది అద్భుతమే. అయితే వారు మారాలో నుండి సాగవలసి వచ్చింది, మారా అనుభవంలో నుండి వెళ్ళవలసి వచ్చింది. మరి ఇది ఎందుకు? ఈ అనుభవం కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. మన హృదయాన్ని సరిచేసి ఆయన పైనే స్థిరముగా ఉండేటట్లు చేయటానికి. మారా అనుభవము చాలా చేదైనటువంటి అనుభవం, కానీ మారాను దేవుడు మార్చగలడు. భక్తులు ఏమని పాడారంటే, మహిమ జీవనమే మాకు ఏసేలే, మహిని చేదగు మరణ బాధలు మధురమాయేలే. కురుంగిపోయి ఉంటివా, కూలిపోతినంటివా, కుమిలిపోయే శ్రమలలోనే కొలిమిలో పుటమై, కలిమి మేలిమి తేలదా, కలుగు భాగ్యము చాలదా అని భక్తులు పాడారు. భయంకరమైనటువంటి శ్రమల్లో బంగారము శుద్ధి చేయబడినప్పుడు మేలిమి బంగారుగా,
అది ఎలా మారుతుందో వ్యక్తిలో ఉన్నటువంటి చెత్త అంతా అది ప్యూరిఫై అయినప్పుడు వ్యక్తి దేవునికి బహుగా దగ్గరవుతాడు. దేవుడు పరిశుద్ధమైనటువంటి ప్రజలను ఆయన తన కొరకు అట్లా మార్చుకుని, ఆయన పరిశుద్ధుడు గనుక తన ప్రజలు పరిశుద్ధులుగా ఉండి తనతో సహవాసంలో కొనసాగాలని దేవుడు మారా వంటి అనుభవాల్లో నుండి తన బిడ్డలను తీసుకుని వెళ్తాడు. వాట్ ఈస్ గాడ్స్ పర్పస్ బిహైండ్ అనేది మనకు శ్రమ కలిగినప్పుడు, మారా అనేటటువంటి అనుభవంలో నుండి మనం వెళ్ళవలసి వచ్చినప్పుడు మనం తిరిగి చూసుకోవాలి. ఇది కష్టతరమే ఎవరికైనా సరే. ఖచ్చితంగా సాతాను ప్రక్కనే చేరి దేవునికి చూడు ఎంత కష్టం తెచ్చాడో, నిజంగా దేవునికి ప్రేమ ఉన్నదా, ఉంటే ఎందుకు ఇలా చేశాడు, దేవుడు శక్తి కలిగిన వాడు కదా, ఎందుకు రానివ్వకుండా ఆపు చేయలేదు, ఎందుకు నీవు ఈ కష్టం దప్పితో నీ నాలుక ఎండిపోతూ ఉన్నది, ఆ నీరు నీవు తాగలేకపోతున్నావు, ఆ నీరు నీ డైజెస్టివ్ సిస్టాన్ని పాడు చేస్తుంది, నీళ్ళు చేదు నీటిని తాగలే. కనుక చిన్నలేమి పెద్దలేమి ఇశ్రాయేలీయులు వారు మోషే వైపు చూచే, మేమేమి త్రాగుదుమని మోషే మీద సణుగు కొనగా. వారు ప్రార్థన చేస్తే ఎంత బాగుండేది, దేవా మేమేమి చేయాలి, దైవజనుడా మాతో కలిసి మా కొరకు ప్రార్థన చేయి అని వారంటే ఎంత బాగుండేది. అయితే మోషే మొరపెట్టాడు, దేవుడు ఆ చెట్టును చూపించాడు. సిలువ, క్రాస్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్. సిలువను చూడటం మనం నేర్చుకుందాం. దేవా, నేను మారాలో నుండి వెళ్ళవలసి వచ్చినప్పుడు, మారా అనుభవంలో నుండి నేను సాగవలసి వచ్చినప్పుడు నీ మీద సణగకుండా నాకు సహాయం దయచేయి. మారాను మధురంగా మార్చు. సిలువ కోణంలో నుండి నేను మారాను చూడటానికి సహాయం చేయి అని మనం ప్రార్థన చేసుకుందాం. తలలు ఉంచుదాం, దయచేసి తలలు ఉంచుదాం. ఆలోచించండి, మీ జీవితంలో కూడా మారా అనుభవాలు కొన్ని ఉంటాయి. వాటన్నిటిని బట్టి ఎక్కడో నీ హృదయంలో ఆ బిట్టర్నెస్ కొంచెమన్నా మిగిలి ఉంటుంది దేవుని పట్ల. అందుకే నీవు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుని స్తుతించకుండా, ప్రార్థించకుండా, నీవు ఆయన ప్రేమించకుండా, ఆయన కొరకు జీవించకుండా ఎక్కడో ఏదో అడ్డుపడుతూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కొన్నిమార్లు నీ హృదయంలో ఏవో అడ్డులు, ఏవో ఆటంకాలు, ఏదో చేదు ఎక్కడో ఉంటుంది. పరిశోధన చేసుకో. దేవా, నా హృదయమును పరిశీలించుము, నా చేత ఒప్పింప చేయము. అజ్ఞానంతో, అవిశ్వాసముతో, నీ చిత్తం గ్రహించలేక కొన్ని మార్లు సనిగిన, దూషించిన, నీకు దూరంగా వెళ్ళిపోయినటువంటి నా పరిస్థితిని దయతో జ్ఞాపకం చేసుకుని క్షమించమని ప్రభుని అడగండి. ప్రభు సహాయం చేస్తాడు, నిన్ను ఉద్ధరిస్తాడు. మారాలో నుండి ఆయన ఎందుకు నిన్ను తీసుకుని వెళ్ళనిచ్చాడో తరువాత నీకు అర్థమవుతుంది. శ్రమ పొంది ఉండుట నాకు మేలాయనని భక్తుడు అన్నాడు. మారా శ్రమానుభవమే. అయితే మారాను మధురంగా ఆయన మార్చగలరు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా ప్రభువా, మా జీవితంలో మారా వంటి స్థలాలు ఉన్నాయి, అనుభవాలు ఉన్నాయి. వాటిని బట్టి మేము నిన్ను పూర్తిగా ప్రేమించడానికి మా జ్ఞానం అడ్డొస్తూ ఉన్నది. మేము పొందినటువంటి శ్రమ, బిటర్నెస్ మాకు అడ్డు వచ్చి మా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో మిమ్మల్ని స్తుతించకుండా
మీకు మాకు మధ్య కొంత గ్యాప్ వచ్చేటట్లు చేస్తున్నాను. దయతో మమ్మను క్షమించండి. మా అంతరంగమును శుద్ధి చేయండి. మీ సిలువను మేము చూడటానికి మాకు నేర్పించండి. మీ సిలువ దృష్టిలో, మీ సిలువ కోణంలో మేము చూచినప్పుడు ఆ మారా మా జీవితంలో ఎందుకు మీరు ఎలవ్ చేశారో దానిని మేము గ్రహించినటువంటి వారంగా మీపై ఆయాసం, కష్టం మేము తీసివేసుకుని మీ వైపు చూడటానికి సహాయం దయచేయండి. మేము ఎవరి యొద్దకు వెళ్ళగలం, ఎవరి దగ్గర మొరపెట్టగలం, ఎవరిని ఆశ్రయించగలం, మాకెవరున్నారు? ఈ ప్రభ మా సృష్టికర్త, మా రక్షణకర్త, మా ఆదరణకర్త మీరే. స్వస్థపరిచి యెహోవాను నేనే అని మీరు చెప్పినటువంటి ఆ కండిషనల్ బ్లెస్సింగ్, దాన్ని సరైన రీతిగా మేము అర్థం చేసుకోవటానికి సహాయం దయచేయండి. మా భాగాన్ని మేము సరైన రీతిగా చేయటానికి, పాటించడానికి, సూచనలు పాటించడానికి కృప దయచేయండి. అదే సమయంలో మమ్మల్ని స్వస్థపరిచే దేవుడు మీరే అని మేము మీ వైపు చూడటానికి కృప దయచేయండి. మానవ హద్దుబాటులో ఈ దినం విత్తబడినటువంటి వాక్యానికి నీరు కట్టి ఫలించేయండి. మీకే మహిమ, ఘనత, ప్రభావము, స్తోత్రము చెల్లిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమేన్.